హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లోని ఈ శారీ మీద వచ్చిన బ్లౌజు కటింగ్ చేద్దామండి. చూసారు కదా, ఇదైతే నేను ఆన్లైన్లో తెప్పించాను. మీరు పిక్ చూసే ఉంటారు కదా, ఫ్లిప్కార్ట్లో తెప్పించాను. చాలా బాగుందండి, నాకైతే క్వాలిటీ బాగా నచ్చింది. కాంచీవరం కాటన్ శారీ అని వచ్చింది. అంటే కాకపోతే బ్యాక్ సైడ్ థ్రెడ్ వచ్చిందనమాట. ఇలా థ్రెడ్ జరి వీవింగ్ వస్తుంది కదా మధ్య మధ్యలోని, అది అన్ని దగ్గర కటింగ్ చేసి ఇచ్చారు. కానీ బాగానే ఉంది, నాకైతే మాత్రం నచ్చింది. సరేనండి, చూసారు కదా ఇలా బార్డర్. ఈ కలర్ చాలా బాగుంది, శాండిల్వుడ్ కలర్ వచ్చింది. అలాగే పళ్ళు దగ్గరికి వచ్చేటట్టుకి ఇలా వచ్చి ఈ రకంగా టసల్స్ ఇచ్చారు. సరేనండి, మొత్తం శారీ అంతా ఒకలాగే ఉంది. పళ్ళు మాత్రం ఇలా వచ్చింది. బ్లౌజ్ పీస్ కట్ చెంగులో వచ్చింది, కట్ చేశాను. బ్లౌజ్ పీస్ ఈ మస్టర్డ్ ఎల్లో ఈ కలర్లోకి వచ్చింది. చాలా బాగుందండి, బయటని చూడడానికి అయితే మాత్రం మంచి లుక్ వచ్చింది లైట్ కలర్లోనే. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్కి మనం బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలన్నది చూద్దామండి. బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మనకేంటంటే ఫాస్ట్గా చాలామంది అడుగుతున్నారు ఏంటంటే బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు టైం ఎక్కువ తీసుకుంటుంది అని. అలా కాకుండా ఫాస్ట్గా ఎలా కటింగ్ చేయాలన్నది మీకు నేను చూపిస్తాను. సరేనండి, కొలతలు తీసుకోవడం వచ్చు కదా, మీరు ఆది బ్లౌజ్ నుంచి తీసుకున్న బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నా సరే మన ఛానల్లో చాలా ఉన్నాయి. కావాలంటే నేను కామెంట్స్లో లింక్ పెడతాను, కొలతలు ఎలా తీసుకోవాలన్నది. మనకి కావాల్సింది బ్లౌజ్కి చెస్ట్ లూజ్ కావాలి. ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 36, నడు 30 ఇంచీలు, పొడవు ఏమో 14 ఇంచీలు, బ్యాక్ నెక్ ఏమో 10 ఇంచీలు, అలాగే ఫ్రంట్ నెక్ 7 ఇంచీలు. సరేనండి, ఈ కొలతలతో ఇప్పుడు మనం బ్లౌజ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ పొడవు అన్నది 1 ఇంచు కలుపుకొని, మనకి ఎంత అయితే పొడవో అది బ్లౌజ్ పొడవు దానికి 1 ఇంచు కలుపుకొని ఖర్చులతో పాటుగా 15 ఇంచులకి మనం మార్కింగ్ చేసుకుంటాం. సరేనండి, ఇక్కడ లైనింగ్ అన్నది 1 మీటర్ తీసుకున్నాను. వాష్ చేసిన తర్వాత ఐరన్ చేసుకుని ఫోల్డింగ్ మన వైపు ఉండి కోర్ అంచులు ఓపెన్ అంచులు 2 ఇటువైపు ఉండేటట్టుగా పెట్టుకోవాలి. సరేనా, ఇక్కడ లైన్ స్ట్రైట్గా ఉందో లేదో చూసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా 15 ఇంచుల దగ్గరికి ముందు బ్యాక్ పార్ట్కి మార్కింగ్ చేసుకోవాలి. ఎప్పుడు ఎడం చేతి వైపు నుంచి ఇలా కిందకి తీసుకురండి. నా మెథడ్లో కనుక మీరు బ్లౌజ్ కటింగ్ చేస్తే ఎక్కడ ఏ పార్ట్ వస్తుంది అన్నది పర్ఫెక్ట్గా మీకు నేను అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఇక్కడి నుంచి ఇది ఇలా మార్కింగ్ చేసుకోండి. నా మెథడ్లో కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి ఎలా వచ్చింది అన్నదే చెప్పండి. పర్ఫెక్ట్గా బిగినర్స్ అయినా సరే, మనకి బిజినెస్ చేద్దామని అనుకున్నా సరే, బ్లౌజ్ నేర్చుకోవాలి అంటే కనుక మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్లోనే ఆన్లైన్ క్లాసెస్ అనేది స్టార్ట్ అయినాయి. మనకి ఈ వచ్చే బుధవారం నుంచే, మనకి మండే నుంచేమో బ్లౌజ్ క్లాసెస్, బుధవారం నుంచేమో లాంగ్ ఫ్రాక్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి నాకు వాట్సాప్ మెసేజ్ చేసినట్టయితే పూర్తి వివరాలు చెప్తాను. మీరు చక్కగా నా దగ్గర కూర్చొని నేర్చుకుంటున్నట్టుగా నీట్గా మీరు మొత్తం టైలరింగ్ అంతా కూడా నేర్చుకోవచ్చు. సరేనండి, అన్ని కోర్సులు ఉన్నాయి. బ్లౌజ్ దగ్గర నుంచి డ్రెస్సుల దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. ప్యాంట్ క్లాసెస్ అన్నీ, మీకు ఏది ఇష్టమైతే అది నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఈ సైజుకి మనం 10 ఇంచుల నెక్ డీప్ అనేటప్పటికి షోల్డర్ 5.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి నేను 5.5 ఇంచుకి మార్కింగ్ చేస్తాను. దిగుడు భుజాలు ఉన్నాయి అని అనుకున్న వాళ్ళు షోల్డర్ 5 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. సరేనండి, ఇక్కడ చంకదింపేమో 6 ఇంచులు. ఇక్కడి నుంచి ఇదిలా ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఇదిలా కలిపేస్తే కరెక్ట్గా మీకు 6 ఇంచులు నీట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా ఒక లైన్ క్రాస్గా గీసుకోండి. ఇక్కడ కరెక్ట్గా 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ లైన్కి, ఈ మార్కింగ్ నుంచి ఈ లైన్కి చిన్న చిన్న డాట్స్ పెడుతూ రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి ఇలా. సరేనండి, ఇలా లైన్ చక్కగా ఇలా లైన్లోకి కలిసిపోవాలి. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ మార్కింగ్, ఇక్కడ నడుము మార్కింగ్ పెడతాం. ఇక్కడ చెస్ట్లో 4వ వంతు, ఇక్కడ నడుములో 4వ వంతు తీసుకుని 1 ఇంచు డాట్స్కి కలుపుకుంటాం. ఇంకా అవన్నీ లెక్క పెట్టకుండా ఈ చెస్ట్ 36 ఇంచీలు, ఎప్పుడు కూడా నడుము తక్కువగానే ఉంటుంది కాబట్టి 36లోని 4వ వంతు ఎంత, 36ని సగం చేస్తే 18 ఇంచులు వస్తుంది. 18ని సగం చేస్తే 9 ఇంచీలు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా 9 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ పెట్టామా, సేమ్ అదే రకంగా నడుము దగ్గర కూడా మార్కింగ్ పెట్టేసుకోవాలి. అసలు బ్లౌజ్ మార్కింగ్ చేసేటప్పుడు నడుము లూజ్ ఇక్కడ మార్కింగ్ చేయాల్సిన అవసరమే లేదనమాట. అలాగే ఇక్కడ 2 ఇంచులు ఖర్చులు, ఇక్కడ కూడా 2 ఇంచులు ఖర్చులు. చాలా సింపుల్గా ఈజీగా కటింగ్ అన్నది అయిపోద్ది. జస్ట్ స్టిచ్చింగ్ చేసుకుని ఫిట్టింగ్ చేసేటప్పుడు నడుము లూజ్ చూసుకుని ఫిట్ చేసుకుంటే సరిపోద్ది. బ్యాక్ సైడ్ నడుము దగ్గర ఏమన్నా ఇక్కడ ఖర్చులు ఎక్కువ మిగిలితే కట్ చేసుకుంటాం. 2 ఇంచులు ఖర్చులకి తీస్తాం కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు మనం మెడబెడల్కి తీసుకుంటాం.
10 ఇంచీలు నెక్ డీప్ కదా, నెక్ డీప్ దగ్గర కరెక్ట్గా ఒక మార్కింగ్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ 2.5 ఇంచీలు అంటే ఇక్కడ 3 ఇంచీలకి ఒక మార్కింగ్ పెట్టుకుంటాం. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి. ఇక్కడ ఇలా రౌండ్ తీసేసుకోండి. ఇక్కడ మన ఇష్టం, మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంత 7 ఇంచీలు అనుకున్నాం కదా, ఇక్కడ నుంచి 7 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ ఇలా ముందే చేసేసుకోండి. సరేనా? ఇప్పుడు చక్కగా ఏంటంటే మనకి ఇక్కడ నడుము దగ్గర 4వ వంతులు ఇంక ఈ లెక్కలేం కాకుండా స్ట్రైట్గా తీసాం కదా, నీట్గా మొత్తం ఈ అవుట్లైన్ కటింగ్ చేసేయండి, మెడ వదిలేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలాగా కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్లాత్ అన్నది ఇక్కడ చాలా వరకు మనకి మిగులుతుంది. పన్నా ఎక్కువగా ఉన్న ఇలాంటి లైనింగ్ పీసులు అయితే ఇంకా ఎక్కువ మిగులుతుంది. దీనికి ఇలా మనం క్రాస్గా ఇలా పెట్టాలి. ఇలా ఎంతవరకు పెట్టాలి అంటే కనుక ఇక్కడ ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే చూసుకోండి, 2 పొరలు ఎంతవరకు ఉందో. నాకైతే ఇలా కింద లేయర్ అయినది ఇలా ఎంతవరకు ఉంది. సరేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇలా క్రాస్గా పెట్టినప్పుడు మనం అనుకున్న ఈ 7 ఇంచీలు ఉంది చూసారా, మన నెక్ డీప్ ఉంది కదా, ఇక్కడ మనకి కింద క్లాత్ ఉందో లేదో చూసుకోవాలి, షోల్డర్ దగ్గర క్లాత్ ఉందో లేదో చూసుకోండి, అలాగే ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా కింద లేయర్ కూడా ఉందో లేదో చూసుకోండి. ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి స్ట్రైట్గా లైన్ గీసుకుంటూ వచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఈ కింద లైన్ కూడా స్ట్రైట్గా లైన్ గీసుకుంటూ వచ్చేయండి. ఇక్కడ ఏమీ ఇంక పెంచక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం చెస్ట్ లూజ్ నుంచే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఇది కూడా మార్కింగ్ చేసేయండి. ఆ తర్వాత బ్యాక్ ఆర్మ్ రౌండ్ ఎలాగైతే ఉందో సేమ్ మరీ దూరంగా కాకుండా నీట్గాని ఎలా అయితే కటింగ్ చేశారో అలాగే మార్కింగ్ చేయడానికి ట్రై చేయండి. ఇది సెంటర్ లైన్. సరేనా? అలాగే ఈ 2 ఇంచీలు ఖర్చులది. తర్వాత షోల్డర్ అంచు ఇలా మార్కింగ్ చేయండి. ఈ మెడవెడల్పు ఉంది కదా, ఈ మెడవెడల్పు లైన్ ఇది పైనుంచి ఇలా పైకి గీస్తే ఇది వస్తుంది. ఇక్కడ కార్నర్ దగ్గర ఇలా వేలు నొక్కు పెట్టి ఇక్కడికి ఒక మార్కింగ్ చేయండి, జస్ట్ అంతే. సరేనా? ఆ తర్వాత ఈ డీప్ నెక్ 7 ఇంచీలది మనం ఫ్రంట్ పార్ట్కి పెట్టాం కదా, అక్కడ కిందకి మార్కింగ్ పడేటట్టుగా ఒక లైన్ గీయండి, అంతే. ఇది తీసేయండి. చూసారా ఎంత ఈజీగా మనకి ఫ్రంట్ పార్ట్ అన్నది మార్కింగ్ వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి మీకు ఏ స్కేలో అవసరం లేదు. చూసారా కరెక్ట్గా 6 ఇంచుల దగ్గరికి చంకదింపు వచ్చిందా, ఇది వచ్చిందా లేదని కూడా మీరు ఇంచు టేప్తో తీసుకుంటే చెక్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ ఆర్మ్ రౌండ్ది ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు ఇక్కడ లైన్ ఉంది చూసారా సెంటర్కి, మీకు ఇక్కడి నుంచి సెంటర్ లైన్ కూడా నీట్గా ఇలా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ 2 ఇంచులు ఖర్చులు ఉన్నది చూసారా, ఈ ఖర్చుల లైన్ కూడా మీకు ఇలా లైన్ గీసేసుకోండి. సరేనా? ఇప్పుడు ఈ పై లైన్ నుంచి ఆర్మ్ రౌండ్కి కిందకి 6 ఇంచుకి ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడి నుంచి ఇలా రౌండ్ తీసేసుకోండి. సరేనా? ఇప్పుడు ఈ 7 ఇంచులు నెక్ డీప్ ఉంది చూసారా, ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా ఇంచు టేప్ పెట్టి 3 ఇంచుల దగ్గరికి ఇలా ఒక లైన్ గీయండి. అలాగే ఇక్కడి నుంచి మనకి 7 ఇంచులు కదా, ఇలా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా పెట్టి ఇలా ఒకటి పెట్టండి. ఇప్పుడు ఎక్కడైతే మీకు కలిసిందో అది సెంటర్ పాయింట్ అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా, ఇక్కడి నుంచి ఇది ఇలా మార్కింగ్ చేస్తే మీకు ఫ్రంట్ వైపు ఎక్కువ తక్కువలు రాకుండా పర్ఫెక్ట్గా 7 ఇంచెస్కి వస్తుంది. సరేనా? ఇక్కడి నుంచి ఇలా రౌండ్ తీసేసుకోండి, అంతే. ఇప్పుడు కింద నుంచి ఏ సైజు వాళ్ళన్నా సరే 2 ఇంచులు పొడవు అన్నది తగ్గించేసుకోండి. అలాగే ఇక్కడ కూడా 2 ఇంచుల పొడవు తగ్గించేయండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేసుకోండి. ఈ లైన్ నుంచి పైకి 1 ఇంచుకి ఒక మార్కింగ్ చేయండి. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇది ఇలా 3 ఇంచుల దగ్గర చేసి కరెక్ట్గా కిందకి 6 ఇంచుని డౌన్ చేయండి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇలా ఈ 6 ఇంచుకి షేప్ ఇచ్చుకుని ఇక్కడి నుంచి ఇలా నెమ్మదిగా ఇలా స్ట్రైట్గా వస్తూ ఈ కార్నర్కి కలిపి ఇక్కడి నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ పైకి వెళ్ళేటట్టు తీసుకోండి, అంతే. చూడండి మీకు ఆటోమేటిక్గా ఎంత అందంగా ఈ రౌండ్ షేప్ అన్నది వస్తుందో చూడండి. వచ్చింది కదా. ఇప్పుడు ఈ సైజు వాళ్ళకి ఎంత డాట్ పెట్టుకుంటారో చూసుకోండి. నేను 2.5 ఇంచీలు వదిలి ఇక్కడి నుంచి 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నా. చిన్న సైజు వాళ్ళు అయితే 2.5 వదిలి 2కి పెడతారు. మీడియం వాళ్ళు 2.5. బాగా పెద్ద సైజు వాళ్ళు ఎక్కువ చెస్ట్ ఉంది అనుకున్నప్పుడు ఇక్కడి నుంచి 3 ఇంచులు పెట్టుకుంటాం. ఇప్పుడు ఇది 2.5 కదా, ఇప్పుడు ఏం చేయాలి మీరు చూసుకోవాలి. ఏంటంటే
నడుము ఇప్పుడు ఒకసారి టాలీ చేసుకోవాలి. నడుము మనకి ఇప్పుడు బ్లౌజ్లోంచి 30 ఇంచులు కదా, ఆ 30కి సగంలో సగం అంటే 4వ వంతు తీసుకోవాలి. 30లో సగం 15, 15లో సగం 7.5. ఈ 7.5కి ఈ 2.5 ఇంచులు కలుపుకోవాలి, 10 ఇంచులు వస్తుంది. ఈ 10 ఇంచులకి 2 ఇంచుల ఖర్చులు కూడా కలుపుకోవాలి, 12 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ కింద నుంచి ఇది ఇలాగ కొలుచుకుంటూ వెళ్ళాలి. ఇది చూడండి, కరెక్ట్గా మనకి ఇంకొక 6 ఇంచు నాకు ఎక్కువే ఉంది కానీ తగ్గలేదు. ఎప్పుడైతే బ్యాక్ సైడ్ మనం నడుములో 4వ వంతు కాకుండా ఇలా స్ట్రైట్గా తీసుకుంటామో ఆల్మోస్ట్ సరిపోద్ది. ఒకవేళ అప్పటికీ చాలకపోతే ఎంతైతే తగ్గిందో అంత పెంచుకుని ఈ చెస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కలుపుకుంటారు. సరేనా? ఇలా అయితే కనుక ఈ టాలీ చెయ్యాలి అని ఒకసారి జస్ట్ చూసుకోవాలి అంతే. మామూలుగా అయితే కనుక అది కూడా అవసరం లేదు. సరేనా? కరెక్ట్గానే సరిపోద్ది. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశారో అలా కటింగ్ చేసేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ని కూడా కటింగ్ చేసేయండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టండి. ఎప్పుడు కూడా షేప్ బెల్ట్ని కొలుచుకునే తీసుకోవాలి. ఎలా అంటే ఈ ఫ్రంట్ పార్ట్ కింద అంచు ఉంది చూసారా, ఈ కింద అంచు దగ్గర నుంచి ఈ పైకి 6 ఇంచ్ అన్నది ఖర్చులకి షేప్ బెల్ట్కి తీసుకోవాలి ఇలా. అలాగే ఇక్కడి నుంచి కూడా 6 ఇంచ్ అన్నది మీరు ఖర్చులకి తీసుకోవాలి. సరేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా కిందకి ఎంత ఉందో చూసుకుంటే నాకు 3.5 ఇంచీలు వచ్చింది. 3.2 మీకు ఎంత వస్తే అంతే. 3.2 అంటే 3.5 ఇంచీలు వచ్చింది. ఇక్కడి నుంచి ఇలా నాకు 3 ఇంచీలు వచ్చింది. సరేనండి? బ్యాక్ సైడ్ మొత్తం అంతా కలిపి 11 ఇంచుల వరకు వచ్చింది. ఇక్కడ మొత్తం పెట్టేసాం కాబట్టి ఒక 6 ఇంచు తగ్గించుకుంటే సరిపోద్ది, అంటే 10.5 ఇంచీలు. లేదు అంటే లెక్క పెట్టుకోండి. ఇప్పుడు మనకి నడుములో 4వ వంతు 7.5, 7.5కి 1 ఇంచు డాటు కలిపితే 8.5, 8.5కి 2 ఇంచుల ఖర్చులు, 8.5కి 2 ఇంచుల ఖర్చులు అయితే 10.5. సరిపోయింది కదా? జస్ట్ 6 ఇంచు తగ్గించుకుంటే దీని మీద సరిపోద్ది అనమాట, 10.5. సరేనా? ఇప్పుడు ఇది ఇలా పక్కకు పెట్టేసి మనకి సైడ్ని క్లాత్ అన్నది ఇలా మిగిలింది. సరేనా? ఇలా మిగిలినప్పుడు ఇక్కడి నుంచి ఒక 2 ముక్కలు ఇలా 2 ముక్కలు తీసేయచ్చు. ఇప్పుడు మనకి ఈ 10.5 అన్నది ఇక్కడ మన నుంచి ఇటువైపుకి చూసుకోండి. 10.5 ఇంచీలకి ఇలా వచ్చింది ఇంతవరకు. ఇక్కడి నుంచి ఇటువైపు ఈ 3.5 ఇంచీలకి మార్కింగ్ చేయండి. ఇక్కడ 3 ఇంచీలు వచ్చింది కదా మన సైడ్ జాయింట్ల దగ్గర, ఆ 3 ఇంచులు ఇటువైపు జాయింట్ చేయండి, ఇక్కడ మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా ఇలాగా ఒక 3.5 ఇంచీల దగ్గర స్ట్రైట్గా లైన్ గీసుకొని ఇక్కడ ఎంతైతే పెట్టారో హుక్కుల దగ్గర దానికి 1 ఇంచు తగ్గించండి. అక్కడ 3.5 కదా, ఇక్కడ 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా షేప్ ఇచ్చుకుంటూ మళ్ళీ ఇలా స్ట్రైట్గా దీంట్లోకి కలిపేసుకోవాలి. ఆటోమేటిక్గా మీకు ఈ షేప్ అన్నది వచ్చేస్తాయి. సరేనా? ఇప్పుడు ఇది ఇలా కటింగ్ చేసి ఇక్కడ ఒక కట్ పెట్టండి, ఇది హుక్కుల వైపు అని తెలుస్తుంది. మళ్ళీ పీస్ని తీసి ఇలా కానీ ఇక్కడ కానీ పెడితే ఇంకొక 2 ముక్కలు అన్నవి వచ్చేస్తుంది. మిగిలింది క్లాత్ మీకు బ్యాక్ సైడ్కి హెమ్మింగ్ బెల్ట్కి సరిపోద్ది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఈ బ్యాక్ సైడ్ వచ్చిన ఈ నెక్ పీస్ ఏమో మీకు హుక్ బెల్ట్కి సరిపోద్ది. సరేనా? బ్యాక్ పార్ట్ తీసుకోండి. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ తీసుకొని ఆర్మ్ రౌండ్ని కొలుచుకోవాలి హ్యాండ్స్ కోసం. ఇక్కడ నుంచి ఇది ఇలా ఆర్మ్ రౌండ్ని ఇలా కొలుచుకుంటూ రండి. ఇలా కొలిస్తే నాకు ఇంచుమించులోని పావు తక్కువ 11 ఇంచీలు వచ్చింది. 1 ఇంచు తగ్గిస్తే పావు తక్కువ 10 ఇంచీలు. అంటే మీకు క్లాత్ మిగిలిన క్లాత్ని 4 మడతల మీద పావు తక్కువ 10 ఇంచీలు ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇది ఇలా నాకు ఇక్కడ క్లాత్ మిగిలింది కదా, ఈ కోరంచులు 2 సమానంగా ఉండేటట్టుగా ఇలా ఫోల్డింగ్ని సరి చేసుకోండి. ఇలా సరి చేసుకుంటే నాకు క్లాత్ ఇలా వచ్చింది. సరేనా? ఇక్కడి నుంచి మళ్ళీ నేను ఇలా ఫోల్డ్ చేస్తే ఇది పావు తక్కువ 10 ఇంచీలు ఉందా లేదా అన్నది చూసుకోవాలి.
ఇలా చూసుకుంటే నాకు పావు తక్కువ 10 ఇంచీలు ఉంది, పావు తక్కువ 10 ఇంచీలే కావాలి కాబట్టి ఇంకా నాకు క్లాత్ ఎక్కువగానే మిగిలింది. ఇక్కడ ఇటువైపు చూసారు కదా, ఇది చాలా రేగాని ఇలా క్రాస్గా కటింగ్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే క్లాత్ అన్నది మనకి లైనింగ్ తడిపిన తర్వాత మనకి ఇక్కడ వేస్ట్ ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇది ఇలాగా కటింగ్ చేసేసుకోవాలి. సరేనండి. ఇక్కడ నుంచి మీకు హ్యాండ్ పొడవు ఎంత కావాలన్నది అది పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ లాస్ట్ కట్ ఎక్కడ వరకు ఉందన్నది చూసుకుని ఇక్కడ ముందే ఒక మార్కింగ్ చేసుకుంటే హ్యాండ్ కర్వ్ అన్నది ఇక్కడ నుంచి ఇలా కిందకి వెళ్తే మీకు ఎల్బో హ్యాండ్ అన్నది చక్కగా వచ్చేస్తుంది. కానీ నాకైతే కనుక 8 ఇంచీలు పొడవు కావాలి, దానికి 1 ఇంచు కలుపుకుంటే 9 ఇంచీలు. సరేనా? ఇక్కడ నుంచి నేను పొడవు 9 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 9 ఇంచుల దగ్గర ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి. ఇక్కడ మనకి పావు తక్కువ 10 ఇంచీలు కావాలి అంటే ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టుకుని ఇలా ఈ లైన్ ఇదనమాట. సరే, ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోండి, లైన్ స్ట్రైట్గా వస్తుంది. నేనైతే అలా లైన్ గీసాను కదా, చూసారా? ఇక ఇక్కడ నుంచి ఇలా సరిపోయింది కదా, పావు తక్కువ 10 ఇంచులకి ఈ లైన్ ఇలా వచ్చింది. ఇది మనకి వెడల్పు. బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ని కొలుచుకొని దానికి 1 ఇంచు తగ్గించుకుని ఈ 4 మడతలు ఉండేటట్టు చూసుకుంటాము. కింద నుంచి పైకి మనకి ఎంత పొడవు కావాలో దానికి 1 ఇంచు కలుపుకొని పెట్టుకుంటాం. సరేనా? ఇప్పుడు ఎల్బో హ్యాండ్ అయితే 3.5, చిన్న హ్యాండ్ అయితే 3 ఇంచులకి పెట్టుకుంటాం. ఇప్పుడు 8 ఇంచుల దగ్గరికి వచ్చేటప్పటికి అటు ఎల్బో హ్యాండ్ కాదు, అక్కడ చిన్న హ్యాండ్ కాదు, మధ్య రకంలో వస్తుంది. అలాంటప్పుడు ఎంత పెట్టాలని డౌట్ వచ్చినప్పుడు అది ఇది కాకుండా 3.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటాం. సరేనా? ఆ తర్వాత ఇక్కడి నుంచి లోపలికి 2 ఇంచులకి ఖర్చులకి ఒక మార్కింగ్ చేసుకోండి. సరేనా? ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపేయండి. సరేనా? ఇప్పుడు నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి పావు తక్కువ 6 ఇంచీలు, దాని తర్వాత 2 ఇంచులు ఖర్చులు. ఇక్కడ ఇది ఈ లైన్, ఈ 2 ఇంచులది ఈ ముందు మార్కింగ్, ఇది ఫిట్టింగ్ లైన్. ఈ చివరి 2 మార్కింగ్లు ఇది ఖర్చుల లైన్, 2 ఇంచులు ఖర్చులు. నాకు ఇక్కడ పన్నా ఎక్కువగా ఉండడం వల్ల నాకు జాయింట్లు లేకుండానే హ్యాండ్ కటింగ్ అన్నది అయ్యింది. సరేనా? ఇక్కడ నుంచి ఇది ఇలాగా కటింగ్ చేసేయండి. ఇప్పుడు మిగిలిన ఈ క్లాత్లోంచి చక్కగా మీరు ఇలా క్రాస్గా తీస్తే మెడ ముక్కలు వస్తాయి. ఇందాక మిగిలిన సైడ్ ఈ క్లాత్లోంచి బ్యాక్ సైడ్ హెమ్మింగ్ బెల్ట్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒరిజినల్ పీస్ తీసుకోండి. ఇక్కడ మనకి హ్యాండ్ అన్నది చూసారు కదా, ఇలాగా ఫోల్డింగ్ చేసినప్పుడు ఎల్బో హ్యాండ్ అయితే కనుక 4 మడతలు ఇలా తీసుకుని కంపల్సరీగా తీసుకోవాలి. కొద్దిగా హ్యాండ్ చిన్నది అయినప్పుడు ఇలా ఒక లేయర్లోనే మనం ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ ఇలా ఇటువైపు ఒక హ్యాండు, అలాగే ఈ బార్డర్ మనకి వేస్ట్ అవ్వకుండా నడుము దగ్గర వద్దు అని అనుకున్నప్పుడు ఇటువైపు ఒక హ్యాండ్ తీసేసుకోవాలి. సరేనా? ఇప్పుడు ఈ హ్యాండ్స్ని రెండింటిని ఇక్కడి నుంచి ఇలా తీసి ఇలా పెట్టినప్పుడు మనకి బార్డర్ కన్నా కొద్దిగా ఎక్కువ వస్తుంది. అప్పుడు ఈ సెంటర్లోని చూసుకోవాలి. ఇలా మీకు బ్యాక్ పార్ట్ అన్నది సరిపోతుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాతే ఈ ప్రాసెస్లోకి వెళ్ళాలి. అప్పుడు ఏం చేయాలంటే ఈ హ్యాండ్ ఉంది చూసారా, ఇది సపరేట్ చేసేయాలి. సపరేట్ చేసేసి ఈ ఫోల్డింగ్ దగ్గర ఇది ఇలా పెట్టి అంచనాగా చూసుకుని, ఇది చూసారు కదా, బ్యాక్ పార్ట్కి ఫోల్డింగ్ వైపు బ్యాక్ పార్ట్ ఉండాలి. అలాగే ఈ హ్యాండ్ని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టినప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు క్రాస్ అన్నది సరిపోతుందా లేదా అన్నది చూసుకోవాలి. కొద్దిగా చూసారు కదా, ఇలా కొద్దిగా అడ్జస్ట్మెంట్లు చేసుకుంటే నీట్గా మనకి సరిపోతుంది. కాబట్టి కటింగ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఫోల్డింగ్ ఇలా సెంటర్లోకి ఇలా కరెక్ట్గా అంచులా ఉండేటట్టుగా ఇలా పెట్టి ఇలా ఫోల్డ్ చేసి ఇలా హ్యాండ్ని ఇలా పెట్టి ఎక్కడా కూడా క్లాత్ వేస్ట్ చేయకుండా అంచుకి కటింగ్ చేసి తీసేసుకోవాలి. ఆ తర్వాత ఇటువైపు బార్డర్ కూడా సేమ్ ఇదే రకంగా సమానంగా ఫోల్డింగ్ చేసుకుని లైనింగ్ని ఇలా పెట్టి ఇటువైపు ఒక హ్యాండ్ తీసేయాలి.
ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఇలా బ్యాక్ పార్ట్ని కిందకి తీసుకురావాలి. ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ ఉండేటట్టు చూసుకుని నీట్గా ఇలా అడ్జస్ట్ చేసుకుని, ఇక్కడ ఎలాగ స్ట్రైట్గానే మనం కటింగ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర ఇలా పెట్టాలి. ఇలా పెట్టి చూసారు కదా, ఇక్కడ క్లాత్ అనేది మనకి చూడగానే తెలుస్తుంది ఇక్కడ ఎక్కువ ఇటువైపు ఎక్కువ మిగులుతుంది అని. అప్పుడు ఈ రకంగా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. లేదనుకుంటే ఇలా పెట్టాలి. ఇక్కడైతే ఎంత ఈజీగా మనకి ఎలా కటింగ్ చేసుకున్నా సరే సరిపోయేటట్టుగా మనకి సెట్ అవుతుంది. అలా ఏ పార్ట్ ఎక్కడ సెట్ అవుతుందో చూసుకుని కటింగ్ చేసుకోవాలి. చూడు, ఇలా ఇక్కడ ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ నుంచి మనకి ఒక షేప్ బెల్ట్కి అయితే కనుక అస్సలు జాయింట్ లేకుండా, అంటే అతుకు పడకుండా నీట్గా షేప్ బెల్ట్ అనేది ఒకటి వచ్చేస్తాయి. చూసారా ఇక్కడ ఇలా. ఇక్కడ ఒక కట్టు పెట్టండి, ఇది హుక్కుల వైపు అని తెలుస్తుంది మనకి. ఇలా రైట్ సైడ్ వైపు ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు వేరే షేప్ బెల్ట్ ఇటువైపు మనకి రైట్ సైడ్ ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే ఇటువైపు క్లాత్ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇలా పెట్టుకొని టాలీ చేసుకోవాలి. ఇది రైట్ సైడ్ కదా, ఇది ఇటువైపు క్లాత్ ఉండాలి. సరేనా? ఇటువైపుకి రైట్ సైడ్ ఉండేటట్టు పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ క్లాత్ అన్నది మనకి మిగిలింది, ఇలా మిగిలింది. ఇలా మిగిలిన క్లాత్ని ఇది ఇటువైపు రైట్ సైడ్ ఉండాలి కదా, అంటే మనకి ఇలా రావాలి. చూడండి, ఇక్కడ ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తే నీట్గా మనకి, లేదంటే ఇలా కూడా వస్తాయి. కానీ ఇటువైపే మనకు ఉండాలి కాబట్టి చూడండి, ఇలా పెట్టిన తర్వాత ఇది రాంగ్ సైడ్కి ఆపోజిట్ డైరెక్షన్లోని మనం ఈ షేప్ బెల్ట్ని ఇలా పెట్టినప్పుడు ఈ రెండు కూడా హుక్కులకి సంబంధించినవి రెండు ఎదురెదురుగా ఉన్నాయా లేవో చూసుకోవాలి. అలా అయితే ఇప్పుడు మీరు కటింగ్ చేసే పద్ధతి కరెక్ట్ అనమాట. లేదు ఈ హుక్ది ఇటు వచ్చింది అనుకోండి, ఇది కరెక్ట్ కాదు. రెండు షేప్ బెల్ట్లు ఒకవైపుకే వచ్చేస్తే క్లాత్ వేస్ట్ అయిపోద్ది. అది చూసుకుని, ఇది చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలా తీసుకుని ఇలా ఇలా పట్టుకొని కరెక్ట్గా ఎడ్జ్ల వరకు వచ్చింది నీట్గా స్టిక్ కటింగ్ చేసేయండి. చూసారు కదా, ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటే మీకు షేప్ బెల్ట్ దగ్గర ఎక్కడా కూడా మీకు జాయింట్లు రాకుండా అన్ని రెండు షేప్ బెల్ట్లు కూడా వచ్చేస్తాయి. ఇలా హ్యాండ్స్కి రెండు బార్డర్స్ యూస్ చేసుకుని జాయింట్లు లేకుండా ఎక్కడా కూడా ఫ్రంట్ పార్ట్ కానీ మనకి హ్యాండ్స్కి కానీ షేప్ బెల్ట్ కానీ బ్యాక్ పార్ట్లో కానీ ఎక్కడా కూడా అతుకు అనేది లేకుండా బ్లౌజ్ కటింగ్ అనేది ఇలా చేసుకోవాలి. ఫాస్ట్గాని మీరు నడుం మార్కింగ్లు పెట్టకుండానే స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుంటే ఈజీగా వర్క్ అవుతుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు నడుంలో 4వ వంతు తీసుకుని ఫిట్టింగ్ చేస్తే సరిపోద్ది. ఈ స్టిచ్చింగ్ కూడా మీకు నేను చూపిస్తాను. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.